హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దమ్కి సేమియా. అదేనండి, రంజాన్ స్పెషల్ ఎంతో టేస్టీ ఉండే సేమియా అండి. ఇది మనకి 10-15 రోజులు నిల్వ ఉంటుంది, స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సేమియాలు వచ్చేసి సన్న సేమియాలండి. వీటితోనే దమ్కి సేమియా అయితే చేస్తారు. ఇప్పుడు సేమియా కోసం నేను సేమియాలు తీసుకొని సన్నగా వాటిని ఎంచుకున్నానండి, ముక్కలు ముక్కలుగా. నెయ్యి మనం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక 150 గ్రాములు నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తర్వాత సేమియాలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే దబర్లో నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసేసాను. బాగా వాటర్ అయితే మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఉడికిపోవాలి. ఎందుకంటే షుగర్ వేసాక కొంచెం వాటర్ అనేవి వస్తాయి. అందుకే మనం ముందుగానే కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ అంతా కలిసాక చక్కెర 1/2 కిలోకి 1/2 కేజీ చక్కెర పడుతుంది. మనము ఎంత తీసుకుంటామో సేమియా అనేది దానికి డబల్ షుగర్ తీసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. షుగర్ వేసాక కొద్దిగా వాటర్ అనేవి వస్తాయి. బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక యాలక్కాయ వేసానండి. తర్వాత కోవా, పచ్చి కోవా. నేనైతే 1 లీటర్ పాలు తీసుకొని నేను ఇంట్లోనే చేసుకున్నాను కోవా అయితే. ఇప్పుడు ఈ కోవా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపినాక తర్వాత మళ్ళీ ఇంకొంచెం కోవా వేసుకొని అలానే కలుపుకోవాలి. మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా కరిగిపోవాలి సేమియాలు అయితే. ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసామంటే, దమ్ చేసినట్టు ఉంచేసామంటే రెడీ అయిపోతుందని. అండి చాలా సింపుల్. తర్వాత టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 10-15 రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.